హలో అండి, నేను ఈరోజు అయితే మా బాబు గులాబ్ జామ్ తయారు చేయమంటున్నాడు. అందుకని నేను ఈరోజు గులాబ్ జామ్ ప్రిపేర్ చేయబోతున్నానండి. 1/2 kg గులాబ్ జామ్ ప్యాకెట్కి ఇది కలిపి పెట్టుకున్నానండి. కొంచెం కలిపి పెట్టుకుంటే స్మూత్గా వస్తాయని బాగా కలిపి పెట్టి ఒక 1/2 అవర్ ఇలాగే పెట్టేస్తున్నానండి, సాఫ్ట్గా వస్తాయని. షుగర్ అండి, షుగర్ 1/2 kg తీసుకుంటున్నానండి. దానికి సరిపడేటట్టు వేస్తున్నానండి. దీనికి సరిపడా వాటర్ వేసుకుంటున్నానండి. దీంట్లోనే వస్తుందండి వాటర్, అందుకని కొద్దిగా వేసుకున్నాను. ఈ పిండి బాగా 1/2 అవర్ నానిందండి. ఇప్పుడు నేనైతే ఉండలు చేసుకుంటున్నాను. నెయ్యితో చేస్తే బాగా టేస్ట్ బాగుంటుందని నెయ్యితో చేస్తున్నానండి. వాళ్ళ ఉండలు డ్యామేజ్గా ఉండకూడదు. డ్యామేజ్గా ఉంటే షుగర్లో వేసినప్పుడు అది పగిలిపోతాయండి. అందుకని డ్యామేజ్ లేకుండా తయారు చేసుకోండి. నేను ఇలా ఉండలు చేసుకున్నానండి. పాకం బాగా ఉడకాలండి, బాగా తిక్కగా రావాలండి. అప్పుడే ఆ ఉండలు బాగా పీల్చుకుంటాయి. ఆయిల్ అండి, నేను ఇప్పుడైతే ఆ ఉండలు ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నానండి, అంటే టేస్టీగా ఉంటుందని. ఈ ఉండల్ని సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల కచ్చా పచ్చగా ఉంటాయండి. అంతే అండి, గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇది ఒక 1 అవర్ లేకుంటే 1/2 అవర్ దాంట్లో నానితే బాగా తింటే రుచి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇది మా అమ్మ చేసింది. ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.